పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం గురువు గారు. కరివక్త్రాంచిత కార్యకారణ కళా కల్పద్రుమో భాసితం స్థిర చైతన్య విరాజితం శుభకరం చిన్ముద్రముద్రాంకితం గౌరీశంకర పుత్రరత్నసుకరం కేళీకళా బాలకం వర సంసిద్ధి వినాయకం మమనుతిం వాగ్ధారణోద్ధారణం. గురువు గారు, సంకష్టహర చతుర్థి మే 5న వస్తోంది కదా, అసలు ఎలాంటి నిష్ట ఉండాలి, ఏ నామస్మరణ చేయాలి, ఎవరు చెయ్యొచ్చు, ఉపవాస నియమాలు, వాటి వైశిష్టం అంతా మీ మాటల్లో. దేవతలలో కలవు కపి వినాయకం అన్నారు. చాలామంది కలవు చండీ వినాయకం అంటే అది కాదు, అది సరి అయింది కాదు. కలవు కపి వినాయకం అనేది చాలా గొప్ప. ఎందుకు అంటే కలియుగంలో హనుమంతుడు వినాయకుడే శుభకారం, అంటే మిగతా దేవతలంతా శుభాన్నే ఇస్తారు. ఇంక కొంచెం ఎక్కువ వీళ్ళు సాత్విక సంస్కృతి కలవాళ్ళు, అంటే వెజిటేరియన్స్, ప్యూర్లీ వెజిటేరియన్స్. ఎవరు? ఈ గణపతి కానీ హనుమంతుడు కానీ. కనుక కలవు కపి వినాయకం అన్నారు. అంటే ఎందుకంటున్నాను అంటే హనుమంతుని విగ్రహం లేనిది ఏ ఊరు ఉండదు. ప్రపంచంలోని ఎక్కడ వెతికినప్పటికీ కూడా ఏ ఊరైనా అక్కడ హనుమంతుడు ఉంటాడు. పూర్వకాలంలో ఒక బండరాతి మీద ఉండేది. ఇప్పుడు వీళ్ళంతా విగ్రహాలు పెడుతూ ఉన్నారు. ఆ బండరాతిని ఏర్పాటు చేసి ఆ ముఖాన్ని మాత్రం తూర్పుకు చూపించేది, శరీరం అంటే ఆ బాడీని మాత్రం దక్షిణాన్ని చూపించేది. అలా హనుమంతుడు లేని ఊరు ఉండదు. గ్రామదేవత పోచమ్మ, పోచమ్మ లేని ఊరు ఉండదు. అటువంటి సంస్కృతి చాలా విశేషము ఇక్కడ. తర్వాత అందుకే ఆంజనేయ స్వామి ఆరాధన కలియుగంలో అవసరం. ఈ గణపతిది ఏమిటి అంటే గణపతి కూడా చాలా గొప్పనండి. అందరికీ కూడా అనుకూలమైనటువంటి మూర్తి భవించిన తత్వం. ఎందుకంటే సత్వమూర్తి. దీంట్లో శ్లోకమే ఉన్నది, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అంటే చాలామంది సూర్యకోటి సమప్రభ అంటారు. అంటే సూర్యకోటి సమప్రభ అనేది సరికాదు, కోటి సూర్య సమప్రభనే ఎందుకంటే ఏదైనా మనం ఉపమానం పోలవాలి అంటే ఆహా ఏమి తేజస్సయ్యా, కోటి సూర్య సమప్రభాభాసమానమైనటువంటిది అని అంటాం. కానీ సూర్యకోటి సమప్రభాభాసమానం లేదు, అక్కడ ఎక్కడ కూడా అట్లా లేదు. అలంకారంలో సాలంకారికంగా రావాలంటే కోటి సూర్య సమప్రభ అంటేనే సూర్యుడు ముందు రాడు. కాబట్టి కోటి సూర్య సమప్రభ అనేటువంటిది అది చాలా. ఇంకొకటి ఋషిప్రోక్తాలైనటువంటి శ్లోకాలు ఎప్పుడు కూడా అవి ఉన్నదున్నట్టు చదవడమే చాలా మంచిది. అంటే మనము మంచి చేయకుండా చెడు చేయవద్దు. శ్లోకాలు ఉన్నదున్నట్టు చదవడం వల్ల నీకు ఫలితం ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు చూడండి, లలిత సహస్రనామాలు ఉన్నాయి. వంద్యాయై నమో నమః. వంద్యాయై అంటే వందనీయురాలు అని వస్తుంది. వాళ్ళకి తెలియక వంధ్యాయై నమో నమ అంటే బిగుడా పెడతారు కాదు. వంధ్య అంటే వందనీయురాలు, వంధ్య అంటే గొడ్డురాలు. ఎంత తప్పు. కనుక అందుకే వాటిని మనం చాలా విశేషంగా సంస్కృతానికి ఎప్పుడు కూడా స్పష్టత అవసరం. దీర్ఘం దగ్గర దీర్ఘము, హ్రస్వం దగ్గర హ్రస్వము, ఒత్తు దగ్గర ఒత్తు పలకాలి. చాలా మంది షష్ఠి పూర్తి అంటారు, కాదు షష్ఠి పూర్తి. షష్ఠి అంటే 6, షష్ఠి అంటే 60. చతుషష్ఠి కళలు, 64 కళలు. అక్కడ బిగుడా లేదు, మహాప్రాణం లేదు. కనుక షష్ఠీదేవ్యై నమో నమః. షష్ఠి అంటే 6 అమ్మవారి పేరు, అమ్మవారి పుట్టినరోజు కూడా షష్ఠీదేవి. కాబట్టి అలా ఇక్కడ ఏదైనా వాక్యాలు మాట్లాడేటప్పుడు కానీ శ్లోకాలు మాట్లాడేటప్పుడు కానీ ఆ శ్లోకాన్ని మార్చి చెప్పడం, అవసరాన్ని బట్టి మార్చడం చాలా తప్పది. ఇంకొక మాట కూడా ఉంది, యాని కాని చ పాపాని జన్మాంతర కుతానిచ తాని దాని ప్రణశ్చంతి లేదు వినశ్చంతి. యాని కాని చ పాపాని జన్మాంతర కుతానిచ తాని ప్రణశ్చంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయాదేవ శరణ ఆగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. అంటే జనాన్ని అర్ధయతీతి జనార్దన అంటే ఒక్కనికి జనార్దనుని నమస్కారం చేస్తే అందరికి నమస్కారం చేసినట్టే. అక్కడ ఇంకొక పేరు ఇప్పుడు మీరు ఎపిసోడ్లు పెట్టారు, ప్రతిదానికి మీరు అనక్కర్లేదు, ఒక పార అంటే సరిపోయింది.
అలాగే జనార్దనికి నమస్కారం చేస్తే నువ్వు అమ్మవారికి నమస్కారం చేసినట్టే, శంకరుడికి నమస్కారం చేసినట్టే, ఈశ్వరుడికి ఇప్పుడు అది దాని గణేశ్వర, మహేశ్వర, జనార్దన అనే పైన అలా అనకూడదు అని పెద్దవాళ్ళే చెప్పారు. కాబట్టి రక్ష జనార్దన అనే దానికే అది సబబు. ఇప్పుడు ఎన్ని పూజలు చేసినా యదక్షర మదభ్రష్టం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాందేవ నారాయణ నమోస్తుతే. అంటే ఏవి నీవు దోషాలు చేసినప్పటికీ నువ్వు నారాయణుణ్ణి స్మరిస్తే అవన్నీ మాఫ్. అట్లా కాబట్టి నువ్వు అమ్మవారికి చెప్పకపోతే వీళ్ళకి నువ్వు వాడిని చెప్పితే అందరికి చెప్తాడు ఆయన్ని. అది ఆయన బాధ్యత. అలాగే రక్ష జనార్దనుని నువ్వు స్మరిస్తే జనానంద, జనంలో ఆనంద పెట్టేవాడు. కాబట్టి జనార్దనుడు అనేది ఆ కేశవనామాల్లో పేరు ఉన్నటువంటి కాబట్టి జనార్దనునికి నమస్కారం చేస్తే అందరికీ నమస్కారం చేసినట్టే. అదొకటి. ఇక్కడ గణపతికి విశేషంగా అంటే ఈ గణపతి సత్వహృదయం, సంకష్టహార గణపతి ఉపవాసం ఉంటారు. ఆ గణపతికి ఉపవాసం ఉన్నప్పుడు అందులో కల్పంలో ఉండేవన్నీ మనం నియమించాలి అనేది మన వల్ల కాదు. అంటే అవి కేవలం విన్నంత మాత్రంలో అవి పాటించినట్టు అవుతుంది. కల్పంలో ఉన్నవి నువ్వు శ్రద్ధగా వింటే నీవు శరీరం అక్కడ లగ్నం అయితే అవి నీవు పాటించినట్టే. కాబట్టి నేను అదే చెప్తాను. సంకష్టహార గణపతి కల్పం చదువుతూ ఉంటాము, దాంట్లో అవన్నీ చెప్తాడు. అవన్నీ చెప్పడంలో ఆ లిస్టులో ఉండేవి నీవు అవన్నీ పాటించాలని లేదు. నువ్వు వినడం వల్ల అవి పాటించిన ఫలితం వస్తుంది. ఎందుకు అంటే మనస్సే గొప్పది. తన్మే మనశివ సంకల్పమస్తు. ఆ సంకష్టహార గణపతి నీవు వ్రతం వింటావు, పూజ చేస్తావు. ఆ పూజలో నీ మనస్సు లగ్నమైతే నీవు ఆ మానసికంగా వాటిని ఆరాధించినట్టు అవుతుంది. చాలా మంది కఠిన ఉపవాసం ఉంటారు. అవి అక్కర్లేదమ్మా. ఆ పూజ రోజు నీవు ఉండి ప్రదోష పూజలో అవన్నీ పరిహరిస్తే సరిపోతుంది. కాఠిన్యం అక్కర్లేదు. భగవంతుడు కూడా ఇంకొకటి లోపల ఆత్మారాముడు ఉంటాడు. జీవుడు దేవుడే. జీవుణ్ణి హింస పెట్టి దేవుని పూజ చేస్తే దేవుడు నచ్చడు. ఎందుకంటే జీవో దేవాలయ ప్రోక్త, దేవో దేవాలయ ప్రోక్త, జీవో దేవ సనాతన. కాబట్టి దేవుడే దేవుడు, దేవుడే జీవుడు. జీవుణ్ణి హింస పెట్టి ఉపవసతి వైకుంఠం హరిహి అన్నాడు. అంటే ఉపవాసం భగవంతుని సమీపంగా ఉండమని, కానీ ఉపవాసం ఉండమని లేదు. ఉపవాసం ఆకలితో ఉండడం లేదు. నీవు జీవుణ్ణి కూడా హింస పెట్టవద్దు. జీవుడు కూడా పిల్లవానితో సమానం. పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, తల్లి అక్కడ పోయి పూజలు చేస్తూ ఉంటే పరమాత్మనే అంటాడు, నీకంటే ముందు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు, వానికి స్తన్యపానం ఇవ్వు. అదే పెద్ద ఆరాధన. కాబట్టి అది ఇక్కడ కూడా అంతే. జీవుణ్ణి హింస పెట్టి ఏ పూజ చేయాలని లేదు. జీవునికి ఉపాధి పడాలి. ఆ ఉపాధి పడితేనే భగవంతుడు నచ్చుతాడు. చదువుకోలేని వాళ్ళు ఉంటారు, శ్లోకాల్లో నోరు తిరగని వాళ్ళు ఉంటారు. ఆ రోజంతా ఏ నామస్మరణ చేసుకున్నా శ్లోకాలు పూజతో సమానమైన ఫలితం దక్కుతుంది. హరినామస్మరణ చాలా గొప్పదండి. అది చాలా సులభమైంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హర శంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ. చాలా మంది తెలియక విశ్వేశ మరవల్లభ అంటారు. మరవల్లభ కాదు. మర అంటే థ్రెడ్స్ లేవు భగవంతునికి. అమరవల్లభ. అంటే అమరవల్లభ అంటే దేవతలకు వల్లభుడు ఆయన. విశ్వేశ అమరవల్లభ. కాబట్టి శివేదేవి మాతరంబ శివే అపర్ణేంబ శివేశ్యామి దేవి మాత ఉమేరమి. కనుక హే మాత, అందులో అందరూ దేవతలు ఉన్నారు. ఇంకొకటి అది కూడా సాధ్యం కాకపోతే హరే రామ 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 హరే హరే అన్నా సరిపోతుంది. ఎందుకు అంటే రామశబ్దం చాలా గొప్పదండి. రా అనేటువంటిది నమో నారాయణాయ, ప్రకారం బీజాక్షరం. ప్రకారం అనకపోతే నాయనాయ అవుతుంది. అలాగే ఓం నమశివాయ, మకారం బీజాక్షరం. మకారం అనకపోతే నశివాయ అవుతుంది. ఆ రా ఈ మా కలిపే రామా అయింది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే శైవం వైష్ణవం రెండూ కూడా గులాబ్ జామ్ కలాకాన్ కలుపుకొని తింటే ఎంత కదంబంగా ఎంత రుచిగా ఉంటుందో, పరమేశ్వరుడు మహావిష్ణువు కలిస్తే అంత అందంగా ఉంటుంది. అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగుం శివ. కనుక శివుడు విష్ణువు తేడా లేదు. ఇప్పుడు ప్రాణవట్టం ఉన్నదండి. ప్రాణవట్టంలో బాణం అనేది అర్ధనారీశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు. ప్రాణవట్టం విష్ణువు. అందుకే చూడు అక్కడ రుద్రాభిషేకంలో కూడా అంటాడు,
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా మృత్యోర్మృక్షీయమామృతాత్ యో రుద్రో అగ్నౌ యో అప్సూయ ఔషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు ఏతే సహస్రమైతం పాశా మృత్యోర్మార్చాయ హంతవేతాన్ యజ్ఞశ్చ మాయ్య సర్వానవ యజామహే మృత్యవే స్వాహ ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మావిశాంతకః తేనాన్యేనాప్యాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. అంటే రుద్రుణ్ణి ఓ దేవత, ఓ మృత్యుదేవత, ఉర్వారుకమివ బంధనాత్. ఉర్వారుకం అంటే దోసకాయ, దోస పండు, బాగా మక్కిన దోస పండును ఆ తీపి నుంచి ఎలా వేరు చేస్తావో మృత్యు అనే తీవ నుంచి మమ్ములను అలా వేరు చేసి మమ్ములను, మా గురించి మమ్ములను కాపాడకు. రుద్రాయ విష్ణవే పాహి. రుద్రుని విష్ణువు కొరకు మమ్ములను కాపాడు. అంటే రుద్రుడు విష్ణువు ఇద్దరు కూడా వానికి పూజ చేయాలి. వాళ్ళకి పూజ చేయాలంటే మేము ఉండాలి అంటే వాళ్ళ భక్తి ఉండాలి. కాబట్టి వాళ్ళ గురించి మమ్ములను కాపాడు అంటే భగవంతుడు, మృత్యుదేవత కూడా దరిదాపులోకి రాదు. ఎందుకంటే హైలీ లీడర్స్ వాళ్ళే కదా, వాళ్ళని వాళ్ళకు పూజ చేస్తూ ఉన్నా అంటే ఈ మృత్యుదేవత కూడా రాకుండా పోతుంది. అది అంత గొప్పది. కాబట్టి ప్రాణవట్టం మహావిష్ణువు. ప్రాణవట్టం మీద ఏ వస్తువులు పెట్టవద్దు. చాలామంది కొబ్బరికాయ కొట్టగానే ఆ ప్రాణవట్టం మీద బరువు పెడతారు, పెట్టకూడదు. పుష్పాలు అవన్నీ కూడా అలంకారం చేయాల్సిందే తప్ప నీవు ఏవైనా నైవేద్యం పెట్టాలంటే పళ్ళెంలో అట్లలో పెట్టుకోవాలి, అంతే తప్ప వేరే లేదు. అట్లా ఈ గణపతి పూజ కూడా, సంకష్టహార గణపతి చాలా ఆయన కార్యసిద్ధి ప్రదాత. అందరికంటే తొందరగా వరమిచ్చేవాడు ఎవరై అంటే గణపతి. సంకష్టహర గణపతి అంటే సంకటములన్నీ కూడా తొలగింపజేసి కామితార్థాన్ని ఇచ్చేవాడే సంకష్టహర గణపతి. ఆయన గురించి మనస్సు నిర్మలంగా ఉంచుకొని శరీరాన్ని ఎక్కువగా అలిపించుకోకుండా నిష్టలతోని ఉండి సాయంకాలం ప్రదోష పూజ చేసి కథ విని ఆ కథలో కల్పంలో ఏవైతే ఉన్నాయో అవి శ్రద్ధగా వింటే చాలు. ఆమె మిగతా అన్నీ కూడా కాఠిన్యమైనటువంటివి, ఉపవాసం పనికిరాదు అని కల్పమే చెప్పింది. కాబట్టి అది అవసరం. ధన్యవాదాలు గురువుగారు. సంతోషం.